మేడం చెప్పండి, ఏంటి అసలు మహిళల రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్లు పెంచుతున్నారా వీళ్ళు తగ్గిస్తున్నారా ఏంటి అసలు? ముందుగా తెలంగాణ బీసీ జనానికి కానివ్వండి, తెలంగాణ ప్రజలందరికీ కానీ నమస్కారం. మీరు పర్ఫెక్ట్గా ఆలోచించండి. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడంట. ఇక్కడ స్టేట్లో ఇచ్చిన ఉచిత హామీలు ఎంతగానో ఏం వెళ్ళబెట్టిండని ఇప్పుడు ఢిల్లీకి పోయి ఏందో చేస్తాడట, ఏమో పీక్ పడేస్తాడంట. 42% రిజర్వేషన్ ఇస్తా అని నువ్వు అనౌన్స్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపే నువ్వు మాట మార్చినావు. నువ్వు ఢిల్లీ నుంచి పోయి ఇక్కడికి మళ్ళీ తెలంగాణకు వచ్చే వరకు ఇంకెన్ని మింగేస్తాడో ఇంకెన్ని మార్చిపోతాడు. రాజ్యాంగంలో ఉందా? అంబేద్కర్ గారు రాసిండ్రా మతపరమైన రిజర్వేషన్లు? లేదు కదా. మనం ఏ విధంగా నువ్వు 10% ఈ 42లో కూడా 10% ఇచ్చి వీళ్ళని మోసం చేద్దామని అనుకుంటున్నావు బీసీ వాళ్ళని అందరినీ. 70 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలించి ఏం చేసింది బీసీలకు? ఇప్పుడు బీసీ అని అంటున్నారు. అప్పటి నుంచి కూడా 70 సంవత్సరాల నుంచి కూడా మతపరమైన రాజకీయాలే చేసిండు. ముస్లింలనే ఎన్కేసుకొచ్చిర్రు. ముస్లింల కోసమే రిజర్వేషన్లు అన్ని ముస్లింల కోసమే చేసిరు. ఎందుకంటే అది కాంగ్రెస్ అంటే ముస్లింలది కాబట్టి. ఈరోజు కూడా అందుకే 42%లో 10% కూడా వాళ్ళకే ఇవ్వాలని అనుకుంటున్నారు. బీసీ ప్రజలు ఎవరు కళ్ళు మూసుకొని లేరు, ఎవరు తెలివి లేకుండా లేరు. చిత్తశుద్ధితో కొంచెం మంచిగా ఆలోచించు. రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటున్నావో. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏమైంది? రేపు ఆయన పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు, నువ్వు పోయి మళ్ళీ నీ ఏరియాలో అక్కడనే ఉండాల్సి వస్తుంది. అసలు అడ్రస్ లేకుండా కూడా పోతావు, జాగ్రత్త. మేడం, రాష్ట్రంలో సన్నబియ్యం ఇస్తాం, మహిళలకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం, ఇట్లా సన్నబియ్యం ఇస్తున్నాం, ఆర్టీసీ ఉచిత ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాం. ఇట్లాంటి అన్ని హామీల మీద జనం ముఖ్యంగా మహిళలు ఎట్లా ఉన్నారు, ఎట్లా చూస్తున్నారు వీటన్నిటిని? మీరు ఒకసారి వినండి మహిళలందరినీ. అసలు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళ అంటేనే ఒక చిన్న చూపు, ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు బస్సు డ్రైవర్లు కానివ్వండి, కండక్టర్లు కానివ్వండి. నువ్వు ఇచ్చి మహిళలను కించపరిచిన వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినవి తప్పితే నువ్వేం ఉరగబెట్టింది లేదు. ఉచిత కరెంట్ అని ఇచ్చినావు. ఒక సింగిల్ రూమ్లో ఉండేవాడు ఒకప్పుడు 50 యూనిట్లు 100 యూనిట్ల లోపు, ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కట్టుకోలేని పరిస్థితులు ఉంటామనేది చూసుకొని వాడుకుందరు. అట్లాంటి వాళ్ళు ఈరోజు 200 యూనిట్లు నువ్వు ఉచితమని ఇచ్చినావు. నీ అబ్బసొమ్మని అయ్యసొమ్మను సంపాదించి ఇస్తున్నావా? ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. 200 యూనిట్లు అంటే ఇప్పుడు ఎంత కరెంటు వేస్ట్ అయిపోతుంది. అసలు మన కరెంటు ఉత్పత్తే లేదు. మనం ఎన్నో లక్షల కోట్లు పెట్టి మనం కరెంటును కొనుక్కుంటున్నాం. ఈ రోజు నువ్వు ఇచ్చిన హామీల వల్ల మనకు లాభమవుతుందా, నష్టమవుతుందా? ఉచిత బస్సు అవసరమా? ఉచిత కరెంట్ అవసరమా? సన్నబియ్యం, సరే సన్నబియ్యం పోయిన నెలలు ఇచ్చిండు, ఒకసారి ఎన్ని రోజులు ఇస్తాడో చూద్దాము. ముఖ్యంగానైతే మహిళల ఆత్మాభిమానం మీద మాత్రం దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. అంటే ఇప్పుడు తను సొంతంగా గవర్నమెంట్ ఏమి చేయలేని పరిస్థితులల్లో నేను మహిళలతోటి ఈ పని చేపిస్తున్నా, మహిళలను కోటీశ్వర్లు చేసిన. ఎందుకు? నీ దగ్గర సత్తా లేదు. ఫస్ట్ గవర్నమెంట్ పనిచేసే అంత సత్తా లేదు కాబట్టి మహిళలను అండగా తీసుకుంటున్నావు. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఒక గృహిణి తను ఎంతో భుజాల మీద వేసుకొని తన కుటుంబాన్ని ఎట్లా ముందుకు నెట్టుకొస్తుందో అట్లనే మన రాష్ట్రాన్ని కూడా మహిళలందరూ కలిసి ముందుకు తీసుకొస్తారని ఒక నమ్మకంతో మహిళల మీద పెట్టిండు. అంతేగాని మహిళలను ఏదో మీకు పడేద్దాం, ఉద్ధరిద్దాం అనేది అయితే కాదు. రేవంత్ రెడ్డి సర్కార్కు చేతగాక మహిళల మీద పెడుతుండ అంతే. పెట్రోల్ బంకులు వేయడం కావచ్చు, రైస్ మిల్లులు కావచ్చు, ఇట్లాంటి పథకాలన్నీ ఏదైతే క్యాంటీన్లు కావచ్చు, మహిళా శక్తి క్యాంటీన్లు కావచ్చు, ఇట్లాంటి పథకాలన్నీ మునిపెన్నడూ లేని విధంగా ఇప్పుడు అమలు చేస్తామని చెప్తుంది గవర్నమెంట్ మహిళల కోసం. ఎక్కువ వద్దండి. ఆయన ఇచ్చిన ఉచిత హామీలు ఉన్నాయి కదా, ఎంతవరకు నెరవేర్చిండు? ఒక ఉచిత బస్సు ఒకటి ఇచ్చిండు, కరెంటు అది కూడా కొంతమందికి ఇచ్చిండు. ముందు ఇవి నెరవేర్చమని చెప్పండి. అరే అవ్వంతా వదిలిపెట్టేసేయండి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెళ్ళి చూడండి. మీరు కూడా మీ మీడియా ద్వారా మీరు వెళ్ళండి. ఒక్క దాంట్లో సరిగా టీచర్స్ ఉండరు. మనకి ఏం కావాలి? నువ్వు ఒక విద్యార్థిని నువ్వు పైకి తీసుకురావాలంటే వాడికి మంచి విద్య ఇచ్చి మంచిగా వాడికి సొసైటీలో మంచి మనిషిగా నేర్పిస్తే వాడు ఒక మంచి విద్యార్థి ముందుకెళ్ళి వాడు సొంత కాలం మీద నిలబడి కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. అంతేగాని నేను బియ్యం ఇస్తున్నా, కరెంట్ ఇస్తున్నా, గ్యాస్ ఇస్తున్నా, అది ఇస్తున్నా ఎవడేమంటుండే నిన్ను? ఇన్నేళ్ల నుంచి ఏ గవర్నమెంట్ ఉచితంగా అట్లా ఇవ్వకపోతే ఎవరు బతకలేదా? ఎవరు జనాలు తిండి తినలేదా? కరెంటు కాల్చుకోలేదా? బస్సులలో ఎక్కలేదా? ఆర్టీసీకి కోట్లల్లో ఆదాయం రాలేదా? కోట్లల్లో వాళ్ళు సంపాదించుకోలేదా? ఎవడేమంటుండే నిన్ను? నువ్వు సరి అయిన విద్య ఇయ్యు, సరి అయిన వైద్యం ఇయ్యు, జనాలకు అది సరిపోతుంది. మీరు గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి చూడండి, వాళ్ళ ఫుడ్ ఎట్లుంటుందో చూడండి. ఆహారం వాళ్ళకు పిల్లలకు పురుగులు పడి మొన్న రీసెంట్లీ ఒక దగ్గర కలుషితమైన ఆహారం వల్ల ఎంతమంది పిల్లలు, అవన్నీ చూడకుండా నువ్వు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ అది ఇది అని మభ్య పెట్టాలని అంతే. తెలంగాణ ప్రజలేం పిచ్చోలు కాదు, అందులో ఆడవాళ్ళు అసలే కాదు. నీకు సరి అయిన సమాధానం చెప్తారు. ఎంతవరకు కూడా మనం మభ్య పెట్టలేము, ఎవరిని కూడా ఎంతవరకు మోసం చేయలేము. ఒకసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు. మా గృహలక్ష్మి ఏదో ఒక తులం బంగారం అని చెప్పిండు, ఇస్తుండా?
ఇచ్చిండా? మీకు ఎవరైనా చెప్పిర్రా? మరి పిల్లలందరికీ స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మహిళలందరికీ 2500 3000 సమిస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి ఇంకేది నువ్వు నువ్వు చెప్పిన హామీలనే నువ్వు నెరవేర్చలేకపోతున్నావు. ఇంకా పెట్రోల్ బంకు ఆ బంకు ఎక్కడ పోతున్నావు? ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇప్పుడే చెప్తుండు ఏమి లేదు మన దగ్గర, మేము ఏదో లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం, ఏం లేదా అని చెప్పినాక జనాలకు మనకు తెలివి లేదా? తెలంగాణ ప్రజలందరికీ తెలివి ఉంది. తెలివితోటి మంచిగా చిత్తశుద్ధితోటి ఆలోచించి ముందడుగు వేస్తారు తెలంగాణ ప్రజలని నేను అనుకుంటున్నాను. మేడం, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లో కావాల్సిన ఆవశ్యకత ఎంత ఉంటుంది? దాని గురించి మీరు ఏం చెప్తారు? మహిళలు అంటే కొంతవరకే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఆమె సర్పంచ్ ఉంటే వాళ్ళ భర్త నిర్వహిస్తున్న తీరు ఉంది కదా, ఇప్పుడు కొంత ఎడ్యుకేట్ అవుతున్నారు, చైతన్యం వస్తుంది కదా, మీరేం చెప్తారు వాళ్ళు? తప్పు. మాకు రీసెంట్లీ కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఒక మీటింగ్లో, మహిళా రిజర్వేషన్ ఉన్న కాడ ఖచ్చితంగా మహిళలకు స్థానం ఇవ్వాల్సిందే, మహిళలను ముందుకు తీసుకురావాల్సిందే. ప్రధానమంత్రి గారు 33% రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు? ఒక మహిళ బయటకు వచ్చి మహిళ ఇల్లును ఎట్లా నెట్టుకొస్తుందో తను అన్ని చేయగలుగుతుందనే ఒక ఆలోచనతోటి మన మోడీ గారు ఈ రిజర్వేషన్ కల్పించారు. ఖచ్చితంగా అదే విధంగా మహిళలు కూడా అందరూ బయటికి రావాలి, సక్సెస్గా రాజకీయ రంగంలో కూడా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. मैडम इधर धरना कर रहा कांग्रेस लोग बोला तो दिल्ली में लगा धरना करने के बोलता, क्या बोलता वीसी रिजर्वेशन में कांग्रेस क्या बोला? यहाँ पे जो सरकार कर रही है बीसी लोगों को समझ में आ रहा है कि उनके साथ क्या हो रहा है, उनके वोट का किस तरीके से मिसयूज़ किया गया। हम राजस्थान की बात करें, बिहार की बात करें, वहाँ भारतीय जनता पार्टी बीसी लोगों को 65%, कहीं 50%, कहीं 45%, जैसे वहाँ की जनसंख्या है उसके हिसाब से उनको दिया जाता है आरक्षण, जिसे हम कहते हैं आरक्षण दिया जाता है। तो यहाँ पे उनके हनन हो रहा है उनके हक का, क्योंकि एक यही आरक्षण के थ्रू उनको समाज में एक पहचान मिलती है, ऐसा मुझे लगता है। मैडम कैसे रेवंत इधर कांग्रेस गवर्नमेंट कैसे महिला को फ्री बस दे देगा? ये महिला को फ्री बस जो दे रहे हैं, आपको मैं बोलना चाहूँगी, ये फ्री बस महिलाओं को दे रहे हैं कि महिलाएं घर के काम देखेंगी या फ्री बस का लाभ उठाएंगी। अगर उनको देना चाहिए था, जो हमारी आशा वर्कर हैं और जो महिलाएं हैं उनको कुछ काम वाम खुलवाना चाहिए था या कुछ लघु उद्योग वगैरह को बढ़ावा देना चाहिए था। ये फ्री बस का कोई इंसान क्या करेगा, कितना यूज़ करेगा, आप ये बताइए। महिलाएं वो उनका घर संभालेंगी या फ्री बस लेके वो पूरी दुनिया में घूमेंगी? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి మీరు బీజేపీ లీడర్గా ఉన్నారు కదా, ఏం చెప్తారు? ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు? ధర్నా ఉద్దేశం ఏంటి? అసలు బీసీ రిజర్వేషన్ల ఇష్యూ ఏంటి? భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్నాని నిర్ణయించుకొని పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా ఐక్యమై తండోపతండాలుగా అన్ని జిల్లాల నుంచి కూడా సిటీ నుంచి మొత్తం కూడా ఈరోజు ఇక్కడికి రావడం ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ కామారెడ్డిలో ఏదైతే డిక్లేర్ చేసిండ్రో దాన్ని వ్యతిరేకిస్తూ 34%లో ఉన్న బీసీల రిజర్వేషన్ని ఒక 2% తగ్గించే విధంగా ముస్లింలని 10% ఇందులో చేర్చి మేమేదో ఘనకార్యం చేస్తున్నాం, మేమేదో పీక్ పడేస్తున్నాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బీసీలను మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారు. 2%లో బీసీలను అన్యాయం చేస్తారు. ఇక్కడ 34% ఉన్నదాన్ని 32% చేసి ముస్లింలను ఇలా చేర్చి 10%, 42% మేమేదో అద్భుతం చేస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి చెంపపెట్టిగా బీసీలందరూ కూడా కదిలినరు. అన్ని కులాలు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈయనకు వ్యతిరేకంగా ఇలా కదం దొక్కుతున్నారు. ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయబోతున్నారట. బీసీ రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు అమలు చేయాలి దానికోసం. దానికి ఏం చెప్తావు దాని మీద? నేనేమంటున్నా, ఇక్కడ నువ్వు ఇంట్లో గెలిచి రచ్చ గెలువయ్యా. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ నీకు వ్యతిరేకమైనాక తర్వాత నువ్వు ఢిల్లీలో పోయి ఏం పెద్ద పీక్ పడేద్దామని పోతున్నా నాకైతే అర్థమవుతలేదు. ఆడ పోయినా కానీ అక్కడ ఎవరు కూడా దేకరు, ఈయన మాటలు ఎవరు నమ్మరు. ఆ ప్రభుత్వంలోకి వచ్చే ముందు కూడా అనేక అబద్ధాలు. ఆయననేమో శవాల కుప్పల మీదకి వెళ్ళిపోయి గద్దెనెక్కిండు కేసీఆర్, ఈయన అబద్ధాల కుప్పల మీదకి వెళ్ళిపోయి గద్దెనెక్కిండు. అంతే తప్ప ఈయన దగ్గర చిత్తశుద్ధి లేదు, ప్రజలకు మంచి చేద్దామనేది లేదు. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు, ఎక్కడ పోతే అక్కడ మాట్లాడతాడు. అవకాశవాది ఊసరి వల్లనే నయమన్నా, అంతకన్నా ఘోరమైనగా రంగులు మార్చే రేవంత్ రెడ్డి ఈయన. అంతేగాని ఎవరు నమ్మరు. ఢిల్లీకి పోయి ఏం పీక్ పడేసినా అయ్యేది లేదు. ఇక్కడ ప్రజలే నిన్ను చీకొడుతున్నారు. రేపు పొద్దుగాల బై ఎలక్షన్స్ అవుతుంది కదా, ఏది మన జూబ్లీ హిల్స్లో, అక్కడ తెలుసుకోమను. అంత దూరం ఎందుకు? భారతీయ జనతా పార్టీ ఏ అభ్యర్థిని కేటాయించినా, ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతోనే మేము జూబ్లీ హిల్స్లో గెలవబోతున్నాం. అది చాలు ఈయనకు.
ఏంటి మన లాస్ట్ టైం థర్డ్ ప్లేస్లో ఉన్నారు, ఇప్పుడు మీ బలం ఏంటి? లాస్ట్ టైం థర్డ్ టైంలో ఉన్నామంటే ఈ అబద్ధాలు చెప్పి 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 రాష్ట్రం అంతా తిరిగి మా బండి సంజయ్ గారు మొత్తం ఒక ఊపు తీసుకొచ్చిన తర్వాత ఏదో అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా అదృష్టవంతుడు రేవంత్ రెడ్డి గారు బయటపడ్డాడు. అప్పుడు ప్రజలు ఏంటంటే ఏమరపాటుకు లోనైనరు. తెలంగాణ ప్రజలు అమాయకులు కదన్న, చెప్తే విన్నరు. అనేక రకాలు మొన్న కామారెడ్డి స్పీచ్ నిన్న రాత్రి మళ్ళీ విన్నా నేను. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేసిండో అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతం చేసేస్తున్నా, నేను పెద్దగా చేసేస్తున్నా, నేను పైనుంచి దిగబడ్డ దేవుణ్ణి, నేను మీ అందరికీ సేవలు అందించడానికి వచ్చిన, మీ అందరినీ సుఖపెట్టడానికి వచ్చిన అనే విధంగా అనేక రకాల బూటకపు మాటలు చెప్పి ఇలా ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది. కాబట్టి అప్పుడు నమ్మిండ్రేమో మళ్ళా మోసపోరు. కేసీఆర్కి ఏ రకంగా అయితే బుద్ధి చెప్పిర్రో, కానీ కేసీఆర్ 10 ఏళ్ళు పట్టింది, ఈయనకు చాలా తక్కువ టైం. 5 ఏళ్ల లోపలనే ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా.